Good afternoon and welcome to the Hindu newspaper analysis 18/10/2024. సో ఆథర్ గారు ఏమంటారు చూద్దాం. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? ఆన్ సెప్టెంబర్ 9th and 10th 2023 న్యూఢిల్లీ హోస్టెడ్ ద G20 సమ్మిట్. ఓకే, సో గత సంవత్సరం సెప్టెంబర్ 9-10 న్యూఢిల్లీ అంటే మన భారతదేశమే, మన భారతదేశాన్ని న్యూస్ పేపర్లు ఏమంటారని న్యూఢిల్లీ హోస్టెడ్ అంటారు. భారతదేశం ఆతిథ్యం వహించింది దేనికి? G20 సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశానికి. ఇక్కడ వాళ్ళు ఏమని రిజాల్వ్ చేశారంటే, ఓకే, దే విచ్ రిజాల్వ్డ్ అని అనగానే మనం ఏమనాలి? విచ్ డిటర్మిన్డ్. ఇది డిటర్మిన్ చేసింది ఏమని? టు యాక్సెలరేట్ అంటే స్పీడప్ చెయ్యాలి. ఓకే, ఏం చేయాలి? దే హ్యావ్ టు స్పీడప్ టు యాక్సెలరేట్ ఏంటి? ద ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఫుల్గా ఎఫెక్టివ్గా అంటే చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా దేన్ని ఇంప్లిమెంట్ చేయాలండి? UN ఎజెండా 2030 అంటే 2030కి 6 ఏళ్ళు ఇప్పటి నుంచి ఒక ఎజెండా పెట్టుకుంది యునైటెడ్ నేషన్స్. ఓకే, సో ఆ ఎజెండా పేరేంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే అందరూ ఎదగాలి. ఓకే, ఎదగాలి, కానీ ఆ ఎదిగిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేయాలి, సస్టైన్ చేయాలి, కిందకి మీదకి పడకూడదు అనమాట. ఆన్ సెప్టెంబర్ 18th 19th 2023 ఓకే, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ SDG సమిట్ వాస్ కన్వీన్డ్ అంటే పిలిచారనమాట. ఓకే, SDG సమిట్ని మళ్ళీను వాళ్ళు ఏం చేశారు? కన్వీన్డ్ అంటే అందరూ కూర్చుని మళ్ళీ చర్చించుకున్నారు. ఎక్కడ? యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లోని. ఎందుకు? టు ఫాలో అప్. ఓకే, అసలు ఎంతవరకు వచ్చింది? సెప్టెంబర్ 9th 10th మనం కొన్ని మాట్లాడుకున్నాం కదా, అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాం? ఓకే, ఏమన్నా ముందడుగులు వేసిందా? అండ్ ఎంతవరకు వర్కులు జరిగాయి? రివ్యూ చేయాలి కదా. ఫాలోఅప్ రివ్యూ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎజెండా. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎజెండా, ఈ ఎజెండాని, ఇది UN ఎజెండాని. ఓకే, ఇది ఎప్పుడు జరిగిందండి? సెప్టెంబర్ 9th 10th. ఎక్కడ? భారతదేశంలో. ఓకే, ఒక శిఖరాగ్ర సమావేశం ఎంతవరకు వచ్చింది? దీని ఫాలోఅప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా రాశారు ఆథర్ గారు. ఫాలోఅప్ అట్ ద సేమ్ టైం రివ్యూ. ఓకే, ఎంతవరకు ఏ వర్క్స్ వచ్చాయి అని. అండ్ ప్రోగ్రెస్ అంటే ముందుకు తీసుకెళ్ళాలి కదా మరి. ప్రోగ్రెస్ SDGలు అంటే ఏంటి? ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ద 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇదేంటి? ఏ సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ శిఖరాగ్ర సమావేశం దేని గురించి మాట్లాడుతుంది? భవిష్యత్తు కోసం. సమిట్ ఫర్ ది ఫ్యూచర్ టుక్ ప్లేస్ ఆన్ సెప్టెంబర్ 22-23 మొన్న ఈ సంవత్సరంలో. ఓకే, 22-23 గత నెలలోని అట్ ది UN హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్లోనే. ఓకే, ఎందుకు? టు బిల్డ్ అపాన్ ది SDG సమ్మిట్ 2023లోని ఎక్కడ? ఇక్కడ 18-19లోని మనం అనుకున్నాం కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సమ్మిట్ని దాని మీద మళ్ళీ చర్చలు సెప్టెంబర్ 22-23 2024లో జరిగాయి అన్నమాట. టు బిల్డ్ అపాన్ దాని మీద మళ్ళీ కొత్తగా. అండ్ ఇట్స్ కమిట్మెంట్స్. ఒక్కొక్క మెంబర్ నేషన్ మేము వచ్చేస్తాం అని ఉంటారు కదా, ఎవరెవరు ఏదేది కమిట్ అయ్యారు అన్న దాని గురించి కూడా చర్చించడానికి వాళ్ళు కలిశారనమాట. వీళ్ళందరూ కలిశారు. ఓకే, కలిసి ఏం మాట్లాడుకున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఇన్ దిస్ కంటెక్స్ట్ 1 minute లెట్ మీ సెటిల్ ది ఎంటైర్. ఇన్ దిస్ కంటెక్స్ట్, ఈ నేపథ్యంలోని ఎగ్జామినింగ్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ సిన్స్ 1990. ఈ నేపథ్యంలోని భారతదేశం యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవులు ఎంతవరకు డెవలప్ అయ్యారు, ఇక్కడ ఉన్న మనుషులందరూ, HRD మినిస్ట్రీ సిన్స్ 1990 అంటే 34 ఏళ్ళ చరిత్ర చదువుతున్నారనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ది UNDP డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేటెస్ట్ HDR అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మీద బేస్ చేసుకుంటూ ఈజ్ వ్యాలిడ్. చాలా వ్యాలిడ్ అంటే దాంట్లో తప్పులేం లేవు, అది అబద్ధం కాదు. యాజ్ సెడ్ బై నోబెల్ లారెట్ అంటే ఈ భారతదేశంలోని ఒక ఆయనకి నోబెల్ వచ్చింది మొన్న. ఓకే, ఆయన పేరేంటి? అమార్త్య సేన్ గారు. ఇన్ హిస్ బుక్ ఆయన ఏం రాశారు? డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్. ఓకే, ఫ్రీడమ్ అంటే ఏంటి? డెవలప్ అవ్వడం. ఓకే, డెవలప్ అవ్వడం అంటే ఏంటి? డెవలప్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్. మనం అందరం ఎక్స్పాండ్ అవ్వాలి. ద రియల్ ఫ్రీడమ్స్ దట్ పీపుల్ ఎంజాయ్.
పీపుల్ ఏదైతే ఆస్వాదిస్తున్నారో ఆ ఫ్రీడముల్ని ఎక్స్పాండ్ చేయడమే, ఆ ప్రాసెస్నే డెవలప్ చేయడమే, దాన్నే మనం ఏమంటాం, డెవలప్మెంట్ అంటాం. ఫ్రీడమ్ ఏమన్నారు, డెవలప్మెంట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద రియల్ ఫ్రీడమ్స్. డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎక్స్పాండ్ చేయాలి ఉన్న రియల్ ఫ్రీడమ్స్ని దట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్, ఏవైతే జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ హిస్ కేపబిలిటీ అప్రోచ్ అంటే ఒక మనిషి ఎంతవరకు చేయగలడు, ఎంతవరకు చేయలేడు, అంతవరకు చేయగలడు, ఎంతవరకు చేయలేడు అని అంటాం కదా. ఇన్ హిస్ కేపబిలిటీ అప్రోచ్ ద బేసిస్ కన్సర్న్, బేసిక్స్గా ఆయన దేని గురించి ప్రథమంగా ఆలోచించారంటే ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటంటే అవర్ కేపబిలిటీ టు లీడ్ ద కైండ్ ఆఫ్ లైఫ్స్, మన కేపబిలిటీ, మన యొక్క శక్తి అన్నమాట, సహజశక్తుల టు లీడ్ ఎటువంటి జీవన శైలిని, ద కైండ్ ఆఫ్ లైఫ్స్ వీ హ్యావ్ రీజన్ టు వాల్యూ. ఎటువంటి జీవన శైలి మనం అవలంబించుకోవాలంటే ఆ జీవన శైలిని మనం కాస్త వాల్యూ ఇవ్వాలి, విలువలతో కూడి ఉండాలన్నమాట. వీ హ్యావ్ రీజన్ టు వాల్యూ. అందరితో పాటు బతికేయడం అంటే కష్టం, మనం అంటూ ఒక వాల్యూ యాడ్ చేసుకోవాలి మన జీవన విధానానికి. టు లీడ్ ద కైండ్ ఆఫ్ లైఫ్స్ వీ హ్యావ్ రీజన్ టు వాల్యూ. ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ అండ్ ఇల్ హెల్త్. మనకి ఎక్కడి నుంచి ఫ్రీడమ్ కావాలి, ఫస్ట్ ఆకలి నుంచి, అనారోగ్యాల నుంచి. అది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఆడ మగ తేడాలు, ఓకే, అండ్ ఆదాయం ఈక్వాలిటీ, ఈ రెండు ఇంపార్టెంట్. అండ్ జెండర్ అండ్ ఇన్కమ్ ఈక్వాలిటీ, ఇదొకటి చూడాలి. ఒకవైపు ఆకలి, అనారోగ్యం, ఇంకోవైపు జెండర్, ఆడ మగ తేడా, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ, అండ్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అందరికీ ఉత్తమమైన చదువు దొరకాలి. ఇవన్నీ ఒక సైడ్ అయితే, ఏ 5, హంగర్, ఇల్ హెల్త్, జెండర్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ ఎడ్యుకేషన్. ఇంకా ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకోవైపు ఏమంటారు ఆథర్ గారు, చూడండి. If all these are on one side, what are the others on the other side? Okay? So I'll make a reading again. ఏమన్నారు మళ్ళీ చూడండి. ఫస్ట్ ఏమన్నారు, కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి ఉండాలి మన ఫ్రీడమ్, హంగర్ నుంచి ఉండాలి, ఇల్ హెల్త్, ఓకే, తర్వాత జెండర్, ఇన్కమ్ ఈక్వాలిటీ, యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకోవైపు ఏంటి, దే లీడ్ టు ద అచీవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. మనుషులంటూ డెవలప్ అవ్వాలి. మనకి HRMA జరుగుతుంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చదువుతాం, కానీ మినిస్ట్రీ మాత్రం HRD, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏం జరగాలి, హ్యూమన్ డెవలప్మెంట్ జరగాలి. అండ్ కాన్సిక్వెంట్లీ వాళ్ళు డెవలప్ అవడమే కాదు, దాంతోపాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే పిచ్చిగా వెళ్ళకూడదు, లాగా సస్టైనబుల్గా వెళ్ళాలి. అప్పుడే అందరూ మనకి బాగా నీట్గా కనబడుతుంది. ఒకళ్ళు ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు, వాళ్ళకి వచ్చింది, ఒకళ్ళు ఎఫర్ట్ తక్కువ పెట్టారు, ఒక ఆకలి ఉంది, ఒకరికి ఇల్ హెల్త్ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఆ ఏరియాలో జరిగింది, ఈ ఏరియాలో జరగలేదు, ఇలా ఉండకూడదు. అంత సమానంగా ఉండాలి. ఓకే, దట్స్ వాట్ ది ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్, బేసింగ్ ఆన్ నోబెల్ లారెట్ అమర్త్య సేన్ గారిని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఏమంటారు, ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి ఆథర్ గారు. డెవలప్మెంట్ అండ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI డెవలప్డ్ బై ద UNDP హ్యాస్ 3 dimensions. ఓకే, 3 డైమెన్షన్లు. ఓకే, మనం ఇట్స్ 3 dimensional వన్ అనొచ్చు మనం. ఇట్ ఈస్ 3 dimensional. ఇది HDI డెవలప్డ్ బై, ఎవరు డెవలప్ చేశారు, UNDP వాళ్ళు డెవలప్ చేశారు. దీనికి 3 డైమెన్షన్లు ఉన్నాయి. మొదటిది ఏంటి, లాంగ్ అండ్ హెల్దీ లైఫ్. దీని కొలమానం ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, పుట్టగానే ఎన్నేళ్ళు ఉంటుంది బేబీ, ఎన్నేళ్ళు మనకి ఎక్స్పెక్టెన్సీ, ఇవన్నీ. తర్వాత నాలెడ్జ్, జ్ఞానం, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. మీనియన్ మోడ్లోని ఫస్ట్ ఏం అడుగుతున్నాడు, ఎన్నేళ్ళు చదువుతారు స్కూల్లో, తర్వాత మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏంటి అంటే దీనికి యాడ్ ఆన్ ఏం చేస్తారు స్కూల్ తర్వాత. అండ్ ఎ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మూడోది ఏంటి, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే
ఇన్కమ్ పర్ క్యాపిటా, ప్రతి మనిషికి ఇంత రావాలి. ఆల్ ద 3 dimensions ఆర్ మచ్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ద కీ సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్. ఈ 3 ఆర్ మచ్ రిలేటెడ్, చాలా వరకు దేంతో పాటు మనం పోల్చొచ్చు, సమ్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్. అవేంటంటే ఓకే, అవేంటి ఆథర్ గారి ప్రకారం? ఆల్ ద 3 dimensions, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ దిస్ పార్ట్. సో all the 3 dimensions are much related to some of the key SDG, self development goals. Aventi SDG 3 adenti good health, self development goal 3. Self development goal 4 enti quality education, self development goal 5 enti gender equality, self development goal 8 enti decent work, self development goal 10 enti reduce inequality. Clearly చాలా ప్రస్ఫుటంగా దేశాలన్నీ ఏవైతే ఆస్పైర్ చేస్తున్నాయో, అంటే ఈ లెవెల్కి మనం వెళ్ళాలి అని ఒక గోల్ పెట్టుకున్నారో, ఆస్పైర్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎవరైతే ఈ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి అలాగా పడిపోకుండా అలాగే వెళ్ళాలి అనుకుంటున్నారో, నీడ్ టు టేక్, ఏం తీసుకోవాలి, అప్రోప్రియేట్, తగు అడుగులు వేయాలి, మెజర్స్. దేనికి? టు బూస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్. మానవులు డెవలప్ అవ్వడానికి మనం చిన్న చేయూతనివ్వాలి. మేనేజ్మెంట్కి కాదు, హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలి, నాట్ మేనేజ్. ఓకే, చాలా బ్యూటిఫుల్గా వర్డ్ని వాడారు ఆథర్ గారు. నెక్స్ట్ ఏమంటారు చూడండి. ద హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023-24 ఏమంటుంది ఇది? ప్లేసెస్. దిస్ ఈస్ ప్లేసింగ్. ప్లేసెస్ ఇండియా ఇన్ ద మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. భారతదేశంలోని మనం లో కాదు, వెరీ హై కాదు, మనం ఎక్కడున్నామండి? మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోని మనల్ని వాళ్ళు ప్లేస్ చేశారు, మనల్ని అక్కడ మన పొజిషన్ ఇచ్చారు. ఎందుకంటే మనం విత్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 0.644. మనం ఎంత ఉన్నాం హెచ్డిఐలోని? 0.644. అంటే ప్రపంచంలో ఉన్న 193 కంట్రీల్లోని మన ర్యాంక్ ఎంత? 134. 134 అంటే మనకన్నా 59 కంట్రీలు ఇంకా వాళ్ళ హెచ్డిఐ ఇంకా తక్కువే ఉంది. అది పాజిటివ్ సైడ్ చూస్తే. నెగిటివ్ సైడ్ చూస్తే ఎంత ముందుకు వెళ్తున్నాం, ఏమీ జరగలేదు. ఓకే, సో ఇండియా ర్యాంక్స్ 134 out of 193 కంట్రీస్. ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ వాజ్ స్టాగ్నెంట్, అంటే ముందుకి వెళ్ళలేదు, వెనక్కి అక్కడ అలా ఉండిపోయింది, మురుగైపోయింది అనమాట. 2019-20 ఎక్కడికి వచ్చింది? 0.638 పడిపోయింది. 2021లో ఎంతకి? 0.633కి. ఇట్ ఇంప్రూవ్ టు 0.644 2022లో. ఇన్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్లోని సమ్ ఆఫ్ ఇండియాస్ నేబరింగ్ కంట్రీస్, అంటే మనకు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ హ్యావ్ బెటర్ హెచ్డిఐ ర్యాంక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకులు మనకన్నా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎవరి వాళ్ళు? మలేషియా 63లో ఉంది, థాయిలాండ్ 66లో ఉంది, చైనా 75లో ఉంది, శ్రీలంక 78, ఇండోనేషియా 112, భూటాన్ 125, బంగ్లాదేశ్ కూడా మనకన్నా ముందే ఉంది 129, మనం 134లో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమంటారు? వాట్ డస్ ద ఆథర్ సే? ద హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆల్సో ఇంకా ప్రజెంట్ చేసింది ఏంటంటే ఇంటర్పోలేటెడ్, అంటే మర్జిన్ పెట్టడం. ఇట్ హ్యాస్ ఇంటర్పోలేటెడ్ కన్సిస్టెంట్ డేటా. ఓకే, ఇట్ హ్యాస్ ఇంటర్పోలేటెడ్, ఏమన్నారు ఆథర్ గారు? చాలా బ్యూటిఫుల్ వర్డ్. ఇట్ హ్యాస్ ఇంటర్పోలేటెడ్ ఏ కన్సిస్టెంట్ డేటా, అంటే ఇన్సర్ట్ చేశారు, అంటే ఇంటర్పోజ్ చేశారు, ఇన్సర్ట్ ఇంటూ సంథింగ్ ఎల్స్. సో దీన్ని ఏం చేశారు వీళ్ళు? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆల్సో ఇన్సర్ట్ చేసింది కన్సిస్టెంట్ డేటా విచ్ కెన్ బి యూస్డ్. దేనికండి? టు కంపేర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూస్ అక్రాస్ ఇయర్స్ అండ్ కంట్రీస్. ఏ సంవత్సరం ఏ కంట్రీ ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది, ఇదంతా కంపేర్ చేసి చదవచ్చు. ఇండియా సా ఇట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఇంక్రీజ్ బై 48.4% ఫ్రమ్ 0.434 in 1990
to 0.644 in 2022 అంటే చాలా బాగా పెరిగాం. ఓకే, 0.644 24లో 0.434, ఓకే, అంటే 0.11 అంటే 0.110 వాల్యూ పెరిగాం అనమాట. యాజ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ డ్యూరింగ్ 2015-2022 ఇండియా ఇంప్రూవ్డ్ బై 4 ర్యాంక్స్, 4 ర్యాంకులు పైకి వచ్చాం మనం. వైల్ నేబరింగ్ కంట్రీస్ సచ్ as బంగ్లాదేశ్ అండ్ భూటాన్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి? బంగ్లాదేశ్ 12 ర్యాంకులు ఇంప్రూవ్ అయింది, భూటాన్ 10 ర్యాంకులు ఇంప్రూవ్ అయింది, చైనా కూడా ఇంప్రూవ్ అయింది 18 ర్యాంకులు. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ల్యాగ్డ్, వెనకం చేసి ఎందుకో కానీ వీ ల్యాగ్డ్ బిహైండ్. ఎప్పుడండి? 2015-2022లో. దీనికి ప్రథమైన కారణం ప్రతి కంట్రీ ఈ రోజుల్లోని ఏమిటి కారణం అని అడిగామనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చెప్తారు చూడండి, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద స్లో గ్రోత్ ఇస్ COVID-19. దీని మీద అందరూ నేరం మోపేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద స్లో గ్రోత్ భారతదేశంలో ఏంటి? కరోనా వైరస్ డిజీజ్ 2019, అది మహమ్మారి. అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డైమెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, అంటే 3 డైమెన్షన్స్లోని చాలా దాని ప్రభావం చాలా గట్టిగా ఉందన్నమాట. సచ్ యాజ్ ఏంటి? ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్. స్కూల్ మూసారు, ఆదాయం కూడా ఏం లేదు. ఎలా బతికారు జనాలు? ఉన్న డబ్బులతోనే జాగ్రత్తగా, దుబారాలు ఏమి లేకుండా ఉన్న డబ్బులతో జాగ్రత్తగా బతికారు. ఓకే, సో అదే ఆథర్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటారు? నెక్స్ట్ వాట్ ఈజ్ ఈస్ టాకింగ్ అబౌట్, ఇప్పుడు కోవిడ్ మీద ఇది పడేసాం కాబట్టి, సో నెక్స్ట్ వన్ ఏంటి? జెండర్ గ్యాప్స్. ఓకే, జెండర్. ఇప్పుడు జెండర్ గ్యాప్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటారు? ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆల్సో ప్రెజెంట్స్ ది జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ GDI ఫర్ ఆల్ 193 కంట్రీస్ ఇన్ UN. ఇట్ మెజర్స్ డిస్పారిటీస్, అంటే వ్యత్యాసాలు అన్నమాట. డిస్పారిటీ అంటే వేరియన్స్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ బై జెండర్ అంటే మగవాళ్ళు, ఓకే, అండ్ ఆడవాళ్ళు. ద రిపోర్ట్ కంటైన్స్ HDI వాల్యూస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూస్ ఎస్టిమేటెడ్ సెపరేట్లీ. దీన్ని ఎలా చేసాం? నిర్ధారించాం సెపరేట్గా, ఉమెన్కి సెపరేటు, ఓకే, మెన్కి సెపరేటు. ద రేషియో ఆఫ్ విచ్ ఇస్ ద GDI వాల్యూ. ఈ రేషియోయే GDI వాల్యూ, ఓకే, ద డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ. ద క్లోజర్ ద రేషియో ఇస్ టు 1, ద లెస్సర్ ద గ్యాప్ దెర్ ఈస్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. ఎంత దగ్గరగా ఉంటే, ద క్లోజర్ ద రేషియో ఇస్ టు 1, ద లెస్సర్ ఇస్ ద గ్యాప్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. సో ఇదొక అడ్వాంటేజెస్ పాయింట్ మనకు చెప్పారు జెండర్ దీంట్లో. నెక్స్ట్ ఏమంటారు? అమాంగ్ ద 42 మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్, 42 మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్. అంటే ఇందాక ఇండియాని ఎక్కడ పెట్టాం? మీడియం అన్నాం కదా, సో అందులో ఇండియా కూడా. టు విచ్ ఇండియా బిలాంగ్స్, కరెక్ట్, ఇందాకలే చదివాం కదా స్లైడ్లోని. సో దేర్ ఆర్ ఏమంటారు ఆథర్ గారు? దేర్ ఆర్ ఓన్లీ 7 విత్ లో ఈక్వాలిటీ ఇన్ HDI అచీవ్మెంట్స్. ఈ 42 కంట్రీలు ఏవైతే ఉన్నాయో, ఇందులో భారతదేశం కూడా ఉందో, దేర్ ఆర్ ఓన్లీ 7 కంట్రీలు ఉన్నాయి విత్ లో ఈక్వాలిటీ ఇన్ HDI అచీవ్మెంట్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అచీవ్మెంట్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. దీస్ కంట్రీస్ విత్ అబ్సల్యూట్ డీవియేషన్, అంటే ఈ కంట్రీస్ అంటే టోటల్గా డీవియేట్ అయిపోయి, అనుకున్న మార్గం ఒకటి, వీళ్ళు వెళ్తున్న మార్గం ఒకటి. సో పక్కదావు పట్టిస్తారు. ఫ్రమ్ జెండర్ ప్యారిటీ ఆఫ్ మోర్ దెన్ 10%, జెండర్ ఆడ మగ వ్యత్యాసం మోర్ దెన్ 10% ఉంది. అందులోని ఎవరెవరు ఉన్నారు? ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, ఉగాండా, మొరొక్కో, సిరియన్ అరబ్ రిపబ్లిక్ అండ్ కిరిబాటి. ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయి, అండ్ కిరిబాటి. ఓకే, సో ఇప్పుడు మనం టోటల్గా డీవియేషన్ చేస్తాం అనమాట. ఏంటి? ఏదైతే మనం చెయ్యాలో ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ జెండర్ గ్యాప్స్. ఆడ మగకి చాలా పెద్ద గ్యాప్ భారతదేశంలో ఉంది. ఇన్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, లేబర్ ఫోర్స్లోని పార్టిసిపేషన్లోని మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ. at 47.8% points difference.
ఎన్ని పాయింట్స్ అండి? 47.8% డిఫరెన్స్ బిట్వీన్ విమెన్ ఎంత ఉన్నారు? 28.3. మెన్ ఎంత ఉన్నారు? 76.1. సో మనం దాన్ని కానీ చేస్తే 761 అనుకుంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 283 మనకు వచ్చేది ఆ నంబరే వస్తుంది. ఓకే, మనకు వచ్చే నంబరు ఇదే అవుతుంది అనమాట. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఇండియా ఇస్ వెరీ లో వెన్ కంపేర్డ్ టు మెనీ కంట్రీస్. ఇది ఒకటి చెప్పుకోదగ్గ విషయం. ఫీమేల్ లేబర్ ఫోర్సు భారతదేశంలోని చాలా తక్కువ మిగతా కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే. మోర్ సో వెన్ కంపేర్స్ ఇట్ విత్ ఇండియాస్ నేబరింగ్ కంట్రీస్, మన పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాల కంట్రీలతో కంపేర్ చేసుకుంటే ఇంకా తక్కువ. ఎందుకంటే చైనాలోని 53.6% ఆడవాళ్ళు ఉన్నారు, భూటాన్లోని 53.5, ఓకే, బంగ్లాదేశ్లోని 39.2, కానీ ఇండియాలోనే 28.3 ఉన్నారు, 28.3 ఉన్నారు. ఇది కాస్త అంటే జెండర్ ప్యారిటీకి జెండర్ గ్యాప్కి చాలా పెద్ద గండి అన్నమాట. ఓకే, అరే ఇలా అయిపోయింది ఏంద్రా అని. క్లియర్? లేబర్ ఫోర్స్లో ఇన్ ద పాస్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, అంటే గతంలో జరిగిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలోని అంటే 22-23 ఎవరు పబ్లిష్ చేస్తారండి? బై ది మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అరౌండ్ 37% ఫీమేల్స్ ఆఫ్ వర్కింగ్ ఏజ్, ఏమిటది? 15 ఏళ్ళు అండ్ అబవ్. ఎందులో ఉన్నారు వాళ్ళు? లేబర్ ఫోర్స్లో. ఎప్పుడు? 2022-23లో ఇట్ వాస్ 23.3. 17-18 ఎంతమంది ఉండేవారు? 23.3. కానీ ఇప్పుడు చూసుకుంటే 37% ఉన్నారు. ఓకే, 37 22-23కి. కానీ 17-18 ఎంతమంది ఉన్నారండి? 23 ఉన్నారు. అంటే దగ్గర మనకి ఒక 14 అలా పెరిగారనమాట, అంటే 13.8. హవెవర్ దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. ఇంత జరిగినప్పుడు కూడాను ఇంకా ఆథర్ గారు ఏమంటే దర్ ఇస్ హ్యూజ్ గ్యాప్ ఇన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్. ఎక్కడ? రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ఏంటి? చదవండి. రూరల్ ఏరియాస్లోనే కాదు, అర్బన్ ఏరియాస్లో కూడాను. వైల్ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇంక్రీస్డ్. పల్లెటూరు వాతావరణంలోనే ఆడవాళ్ళ పార్టిసిపేషను వర్క్లోని ఇంక్రీజ్ అయ్యింది. ఎలా అయింది? 2017-18లోని 24.6 ఉంటే 2022-23లో 41.5% పెరిగింది. దేర్ ఈజ్ ఓన్లీ ఎ మార్జినల్ ఇంక్రీజ్. పల్లెటూరులో చూడండి ఎంత బాగా పెరిగిందో, 41.5 22-23. అదే టైంలో మనం 17-18 తీసుకుంటే 24.5. కానీ టౌన్లకు వచ్చామనుకోండి 17-18లోని 20.4, 22-23లోని 25.4. ఓకే, అంటే చాలా తక్కువ. ఎంత? 5% పెరిగింది అంతే. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఇది మనకు కాస్త భయాందోళనగా ఉంటుంది, ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే దట్ రిక్వైర్స్ ఫర్దర్ రీసెర్చ్. ఇంకా చేయాలి. ఎందుకు అర్బన్లోని లేడీస్ తక్కువయ్యారు, ఏం జరుగుతోంది అన్నది మనం చదవాలన్నమాట, మనం చూసుకోవాలి, అది చూసుకోవాలి. మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ దట్ రిక్వైర్స్ ఫర్దర్ రీసెర్చ్ అండ్ ఏం చేయమంటున్నారు ఆథర్ గారు? ఫర్దర్ రీసెర్చ్ అండ్ ఇన్ డెప్త్ స్టడీ aimed at possible policy initiative. feasible possible policy initiative మనం చూసుకోవాలన్నమాట, మనం చూసి చదవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు? సో ఇదే కాకుండా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఆడవాళ్ళకి ఒక శాలరీ, మగవాళ్ళకి ఒక శాలరీ. ఓకే, ఇన్ ఎడిషన్ టు ద జెండర్ గ్యాప్, అంటే మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు లేబర్ ఫోర్స్లోని, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు. అర్బన్లోనైతే అది చాలా ఆశ్చర్యార్థకం. ఏంటి ఇంతే పెరిగిందా? 17-18, 22-23. పల్లెటూరులో చూడండి ఎంత బాగా పెరిగిందో, 17-18కి ఏది 22-23కి. ఎందుకు టౌన్లో పెరగలేదు? ఏంటి పాసిబుల్ ఆప్షన్స్ ఏంటి చేయాలి అనేది ఫర్దర్గా రీసెర్చ్ చేసి ఇప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు ఆథర్ గారు. ఇన్ అడిషన్ టు ది జెండర్ గ్యాప్, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు గ్యాపే కాకుండా ఇన్ ఇన్కమ్, ఆదాయంలోని ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ఆన్ ద రైస్. అంటే మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి తక్కువ, అది కూడా బాగా పెరుగుతుంది ఈ రోజుల్లో. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీస్ వేర్ ఇన్కమ్ షేర్స్ హెల్డ్ బై ద రిచెస్ట్
1% ఇస్ వెరీ హై. ఇండియాలోని బాగా ధనికులు అందరూ ఎంతమంది ఉన్నారంటే 1% ఉన్నారు అంతే. రిచెస్ట్ 1%, అది చాలా ఎక్కువ. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎంత? చాలా అంటే చాలా ఎక్కువ, వెరీ హై. 21.7 కంపేర్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఎంతమంది దగ్గర ఉన్నాయి? 21.7. 11.6 చైనాలో ఉంది, 15.7 భూటాన్లో ఉంది, 18.1% మన నేపాల్లో ఉంది. కానీ ఇండియాలో మాత్రం ఆదాయం అన్నది ఎక్కువ తక్కువ అన్న వ్యత్యాసం ఈజ్ ఆల్సో హయ్యర్ దాన్ ది వరల్డ్ యావరేజ్. ప్రపంచం యావరేజ్ అంతా తీసుకున్నా భారతదేశం కన్నా వాళ్ళు ఎక్కువే ఉన్నారు. ఓకే, భారతదేశం కన్నా అంటే భారతదేశం వాళ్ళకనే ఎక్కువ ఉంది, వాళ్ళు చాలా మెరుగులో ఉన్నారనమాట. చూడండి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అక్కడ అంత లేదు, మనకి చాలా ఎక్కువ ఉంది. అది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఇస్ ఆల్సో హయ్యర్ దాన్ ద వరల్డ్ యావరేజ్. ప్రపంచం అంతా యావరేజ్ ఎంత ఉంది? 17.5. ఇండియాలో అంతకన్నా చాలా ఉంది. అండ్ ద సౌత్ ఏషియన్ యావరేజ్ ఎంత అండి? 19.6. ప్రపంచం అంతా 17.5, సౌత్ ఏషియా 19.6. మోస్ట్ ఇంపార్టెంట్లీ, చాలా ప్రప్రథమంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఆదాయం అన్నది అంటే వ్యత్యాసం, ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఆల్సో హయ్యర్ దెన్ అదర్ రీజనల్ గ్రూప్స్. ఒక్కొక్క రీజన్గా తీసుకున్నాం అనుకోండి, అంటే ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ ఎలా ఉన్నది? ఈస్ట్ ఏషియా పసిఫిక్ 16.5, యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా ఎంత ఉందండి? 15.7. వీళ్ళతో కంపేర్ చేసినా కూడా ఇండియాలో అంత మెరుగ్గా లేదు అంటున్నారు ఆథర్ గారు. సో ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఆథర్ గారి ప్రకారం? ఇండియా నీడ్స్ టు అడ్రస్ దీస్ జెండర్ డెవలప్మెంట్స్. ఫస్ట్ మనం దీనికి ఒక ఆన్సర్ చేయాలి, దీన్ని హీల్ చేయాలి, దీనికి ఏదో మందు రాయాలి మనం. యూ హ్యావ్ టు అడ్రస్ దిస్, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ జెండర్ డెవలప్మెంట్ ఇష్యూస్. ఆడ మగ అన్నది ఎలా డెవలప్ చేస్తాము, అండ్ ఇంక్రీజింగ్ ఇన్ఈక్వాలిటీ, దాన్ని కూడా మనం ఆన్సర్ చేయాలి. ఈ వ్యత్యాసాలు ఏంటండి? ఇన్ ఆర్డర్ టు అచీవ్ సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్. సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలి అంటే వీటిలన్నిటిని మనమే ఆన్సర్ చేయాలి. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? రిజాల్వ్. ఓకే, యూ హ్యావ్ టు కమ్ టు అన్ ఆన్సర్. You have to get an answer. Convened, call for a meeting. ఓకే, చూడండి ఎంత మంచి మంచి వర్డ్స్ వాడారు ఇవాళ ఆథర్ గారు. సో ఫస్ట్ వన్ ఏమంటారు ఆయన? ఈజ్ టాకింగ్ అబౌట్, ఓకే, వాట్ ఈస్ ఈ టాకింగ్ అబౌట్? ఫస్ట్ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్, ఫస్ట్ వన్ రిజాల్వ్డ్, కమ్ టు అన్ ఆన్సర్ ఆర్ వీ షుడ్ బి డిటర్మిన్డ్ అన్నారు. ఏమన్నారు ఆయన? వీ షుడ్ బి డిటర్మైన్డ్. రెండోది ఏమన్నారు ఆయన? ఈజ్ టాకింగ్ అబౌట్ కన్వీన్, కాల్ ఫర్ అ మీటింగ్ ఆర్ కమ్ టుగెదర్, అందరూ ఒక దగ్గర రావాలి, కమ్ టుగెదర్. మూడేమంటున్నారు? ఆస్పైరింగ్. దిస్ అనదర్ గుడ్ వర్డ్. ఏంటి మనం ఆస్పైరింగ్ అంటే? అంబిషన్. మనకు ఒక అంబిషన్ ఉండాలి. తర్వాత ఏమన్నారు? ఇంటర్పోలేట్, ఇన్సర్ట్ ఆర్ ఇంటర్పోజ్. ఆర్ మనం ఏం చేయాలి? ఇంటర్పోజ్ చేయాలి. ల్యాగ్, బీ బిహైండ్, వెనకడుగు వేసేయడం. ఓకే, బీ బిహైండ్. డీవియేషన్ అంటే మూవింగ్ అవే ఫ్రమ్ ద ఒరిజినల్ పాత్, మూవింగ్ అవే ఫ్రమ్ ది ఒరిజినల్ పాత్. ఏ దారి అంటే అనుకున్నామో దాని నుంచి పక్కకి వెళ్ళిపోవడం. ఫీజిబిలిటీ అనగానే ఏంటి? ప్రాబబుల్, ప్రాబబుల్ లేదా లైక్లీ, LIKE. సో దీస్ ఆర్ ద వర్డ్స్. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా హెల్ప్ చేస్తాయి? ఇన్కమ్లోనే కాదు, జెండర్ ఇన్ఈక్వాలిటీలోనే కాదు, HDIలోనే కాదు, HD ఎఫర్ట్స్లోని. అండ్ వాట్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ, ఎలా ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది, ఎలా ఏషియా ముందుకు వెళ్తుంది, ఎలాగా మన పక్కనున్న కంట్రీస్ కూడా పెరుగుతున్నాయి, మన రూరల్ డెవలప్మెంట్, మన రూరల్ పార్టిసిపేషన్ ఆడవాళ్ళు బాగుంది, అర్బన్లో ఎందుకు అవటం లేదు, వీటిలన్నిటికి కూర్చుని చర్చా గోష్ఠి పెట్టుకుని I guess the government of India will come up with new, areas to see that, all these will be, slowly but steadily moved away.
because the SDG has to be, self-development goals have to be achieved, which is a paramount consideration for the Government of India and NDA 3.0. I thank Mamta and Subhash for getting these slides today, and also my good friend Shankar, who is helping me in getting these classes to you. I am Srinivas Pulyapudi. With the encouragement of IACE Hyderabad management, the chairman and director, we get these classes to all those job aspirants who are very eager to learn. Any kind of positive feedback, please give us.